వెలగపళ్ళు మనకి జనరల్‌గా చలికాలంలో దొరుకుతూ ఉంటాయి. ఈ వెలగపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. దీన్ని ఒట్టిగానే తినొచ్చు లేదా పెరుగన్నంలో అయినా తినొచ్చు. వెలగపళ్ళు గుజ్జు తీసుకుని దానికి సరిపడా బెల్లము, చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం తక్కువగా పచ్చిమిరపకాయ తీసుకుని మిక్సీ పట్టి గింజ నలిగేలా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెలగపండు పచ్చడి రెడీ అండి. వెలగపళ్ళు మనకి జనరల్‌గా చలికాలంలో దొరుకుతూ ఉంటాయి. ఈ వెలగపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. దీన్ని ఒట్టిగానే తినొచ్చు లేదా పెరుగన్నంలో అయినా తినొచ్చు. వెలగపళ్ళు గుజ్జు తీసుకుని దానికి సరిపడా బెల్లము, చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం తక్కువగా పచ్చిమిరపకాయ తీసుకుని మిక్సీ పట్టి గింజ నలిగేలా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెలగపండు పచ్చడి రెడీ అండి. వెలగపళ్ళు మనకి జనరల్‌గా చలికాలంలో దొరుకుతూ ఉంటాయి. ఈ వెలగపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటది. దీన్ని ఒట్టిగానే తినొచ్చు లేదా పెరుగన్నంలో అయినా తినొచ్చు. వెలగపళ్ళు గుజ్జు తీసుకుని దానికి సరిపడా బెల్లము, చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూన్ జీలకర్ర, కొంచెం తక్కువగా పచ్చిమిరపకాయ తీసుకుని మిక్సీ పట్టి గింజ నలిగేలా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వెలగపండు పచ్చడి రెడీ అండి.